రోజా మాట్లాడుతూ ఉన్నది ఏమంటుందంటే ఈవీఎం మిషన్లు పనిచేశాయి, ఈవీఎం మిషన్లు పనిచేశాయి. నేను రోజాకి సూటిగా ఒకే ఒక ప్రశ్న సంధిస్తున్నా. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి చదువుకుంటున్నాడు, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, ఎగ్జామ్ హాల్లో అటెండ్ అయినాడు, లోపల కూర్చొని ఒక ప్రశ్న పత్రం ఇచ్చారు. ఆ పిల్లోడు దాన్ని చూసి ఆ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి మా అమ్మ భైరవ దీపం సినిమాలో చేసింది, చాలా మంచి క్యారెక్టరు, అమ్మ చాలా కష్టపడింది, అత్యున్నత స్థాయి ఆ సినిమా ఉపయోగపడింది, అది సోషల్ ఫ్యాంటసీ సినిమా చాలా బాగుంటుంది, ఆ సినిమా ఇలా ఉందని రాశాడు. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. భైరవ దీపం సినిమా గొప్పది, రోజా గారు బాగా చేశారు, దాంట్లో బాలకృష్ణ గారు కూడా నటించారు అని జనాలు సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా తాలూకు ఉన్న సన్నివేశాలకు సంబంధించినటువంటి సినిమా కథనో దాని బయోగ్రఫీనో తన అమ్మ పడ్డ కష్టాన్ని రాస్తే ఎవరైనా 100 మార్కులు వేస్తారా? ఒక 70 వేస్తారా? పోనీ ఒక 60 వేస్తారా? అసలు పాస్ చేస్తారా? 0 వేస్తారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం ఏ సైన్సో కావచ్చు, రేపు ఫిజిక్సో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అతను రాసింది సినిమా సంబంధించినటువంటి ఒక కథ అల్లాడు. అలానే ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, అదే రోజా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను మీకు మంచి చేస్తాను, మీకు స్కూల్ తెస్తా, మెగా డిఎస్సి తెస్తా, వైన్ షాపులు బంద్ చేయిస్తా, నేను బూతులు లేకుండా చేస్తా, నేను నీళ్లు పట్టుకొస్తా, అన్ని రంగాల్లో కూడా నేను ప్రథమ స్థాయిలో ఉంటా, రోడ్లు వేపిస్తా, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, అక్క నన్ను నమ్మండి, అమ్మా నన్ను నమ్మండి, మైకు పట్టుకొని మాట్లాడేసింది. పోనీ రోజా అంత బదులాడుతుంది కదా అని ఓట్లేశారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోవాల్సింది చేయాల్సింది ఏంటి అంటే 2010 నుంచి 2024 మధ్యన మాకు రోడ్లు లేవు, మాకు కాలువలు లేవు, మాకు రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి, పిల్లకాయలకి స్కూల్ కరెక్ట్గా లేవని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా లోపల కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే ఏమవుతుంది? వాళ్ళ అబ్బాయి ఎగ్జామ్ రాస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ప్రశ్న పత్రానికి సంబంధం లేకుండా సమాధానం వస్తే ఇక్కడ కూడా ప్రజల యొక్క కష్టాల్ని, ప్రజల యొక్క ఇష్టాల్ని, ప్రజల యొక్క నష్టాలని మాట్లాడాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి ఎవరైతే నచ్చి పంపించారో వాళ్ళందరినీ కూడా కాళ్ళతో తన్ని అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసింది. ప్రజలు చూస్తారుగా, అరే ఇంత చేశామే, అక్కడికి వెళ్ళి కూర్చుందే, అక్కడ కూర్చొని భజన చేస్తుంది, మనకు సమస్యలు ఉన్నాయి, ఆకలి ఉంది, పిల్లకాయలకి చదువులు లేవు, తట్టుకోలేకపోతున్నాం, వృద్ధాప్య పింఛన్లు 4 సంవత్సరాలు వేస్తున్నాడు, ఇవేం మాట్లాడకుండా ఆవిడ సొంత స్వార్థం కోసం, క్యాబినెట్ మినిస్ట్రీ కోసం, అక్రమంగా డబ్బుల కోసం, కేసులు ఎత్తేయడం కోసం, ప్రపంచం నలుగు వైపుల డబ్బులని దాచిపెట్టుకోవడం కోసం మాట్లాడుతుందని జనాలు ఏం చేశారు? ఓటేయడం మానేసినారు. అంటే ఒక ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ లేకపోతే ఎలా అయితే మనం ఫీల్ అవుతామో, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడకుండా భజన చేస్తే ఏమవుతుంది? రెండిట్లో మనం ఫెయిల్ అవుతాం. ఒక్కసారి అన్న మీద ఎలాంటి భజన చేసిందో నేను ఈరోజు మీకు చూపిస్తా. ఒకసారి చూడండి ప్రజలారా, అది ఒక అసెంబ్లీ, చట్టసభ. గడిచిన 70 సంవత్సరాల నుంచి కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది సీఎంలు అయ్యారు. అక్కడ ఓడినా గెలిచినా ప్రతిపక్ష హోదా లేకపోయినా, సీఎం క్యాండిడేట్ కాకపోయినా, ఒకసారి మనం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి మనకు మైక్ ఇస్తారు, మనకు సమయం ఇస్తారు, దాంతో మనం సూక్ష్మంగా మాట్లాడచ్చు, తూచా తప్పకుండా మాట్లాడచ్చు. అక్కడ అన్ని విషయాల్లో కూడా మనం అంటే ప్రశ్నలు అంటే చట్టసభల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద మనం పోరాడచ్చు. అలాంటి దాంట్లో ఒకసారి చూడండి. అధ్యక్ష, జగనన్నని భయపడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష, విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి, కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది ప్రజలారా, అసెంబ్లీలో ఇది సినిమా ఆడిషన్ కాదు, ఇది మూవీ ఆడిషన్ కాదు. సినిమాలోకి ఒక ఆఫీసులోకి వెళ్తే పొగిడితేనో భజన చేస్తేనో ఒక డైలాగ్ను బట్టి చెప్తారో సినిమా అవకాశాలు వస్తాయని. అసెంబ్లీ సాక్షిగా ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉండగా భజన, ఇలాంటి భజన చేస్తే నగిరి ప్రజలు ఎక్కడైనా ఓటేస్తారా? అందుకే కదా ఓడిపోయింది. భజన చేయడానికి కాదు కదా ఆవిడని పంపించేది. భజన చేయాలంటే తిరుమలకి వెళ్ళి భజన చేయి, అది కూడా వెంకటేశ్వర స్వామికి చేయి, ఆ దేవుడు కరుణిస్తాడు, మళ్ళీ వస్తావు. తిరుమలకు పోయినా కూడా ప్రెస్ మీట్లే.
అసెంబ్లీ సాక్షిగా ఎంత విలువైన సమయం 175 మంది ఎమ్మెల్యేలు కూర్చునేటువంటి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇస్తారు ప్రజలారా? ఎంతో కొంత ఇస్తారు. ఆ ఇచ్చిన కొంత సమయంలో ఒద్దికగా ఏ సమస్య ఉందని ప్రజల పక్షాన మాట్లాడకుండా ఉన్న సమయాన్ని ఇక్కడ భజన చేసి కూర్చుంది. ఎలా గెలిపిస్తారు ప్రజలు? ఈరోజు ఓడిపోయిన 164 మంది కూడా రోజా చేసిన పనే చేశారు. కొంతమంది ప్రెస్ మీట్లో, కొంతమంది బారుల్లో, కొంతమంది పబ్బుల్లో, కొంతమంది ప్రైవేటు ఫంక్షన్లో, కొంతమంది అసెంబ్లీల్లో, కొంతమంది తాడేపల్లి ప్యాలెస్లో. అందుకే 164 మంది కూడా ఈరోజు ప్రజల దృష్టి నుంచి చెప్పుతో కొట్టించుకొని ఓడిపోయారని నేను సవినయంగా మీ అందరూ గుర్తు చేస్తున్నా.